అతన్ని విడుదల చేయకండి. ఉన్నవ్ అత్యాచార కేసులో నిందితుడిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఉన్నవ్ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. నిందితుడు బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగార్కు విధించిన శిక్ష నిలిపివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సింగార్ జైలు శిక్షను సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సిబిఐ అధికారులు మరియు బాధితురాలు తరపు న్యాయవాదులు చేసిన అప్పీలుపై సోమవారం విచారణ చేపట్టింది సర్వోన్నత న్యాయస్థానం. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. సిబిఐ పిటిషన్పై సమాధానం ఇవ్వాలంటూ నిందితుడికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అతని కస్టడీ నుంచి విడుదల చేయొద్దని పోలీస్ శాఖను కూడా ఆదేశించింది. 2017లో కుల్దీప్ సింగ్ సెంగార్ ఉత్తరప్రదేశ్లోని ఉన్నవ్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆగస్టు 1, 2019 సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసు సంబంధిత ఇతర కేసులను కూడా ఉత్తరప్రదేశ్లోని ట్రయల్ కోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసుపై ఇటీవల విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు సెంగర్ శిక్షను నిలిపివేస్తూ అతనికి బెయిల్ను మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. కానీ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఆశ్రయించారు సిబిఐ మరియు బాధితురాలు. అయితే తాజాగా సోమవారం సర్వోన్నత న్యాయస్థానం విచారించి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు స్టే ఇస్తూ నిందితుని కస్టడీ నుంచి విడుదల చేయొద్దంటూ పోలీస్ శాఖను కూడా ఆదేశించింది.